మనది ఫస్ట్ ట్రావెలింగ్ బ్లాగ్. శ్రీవారి మెట్ల నుంచి మనం తిరుమలకి అయితే వెళ్తున్నాం. మీకు ఐడియా ఉంటుంది శ్రీవారి మెట్లు అంటే. శ్రీవారి నడకల మార్గం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ అందరు టెంకాయలు కొట్టుకొని మొక్కుకొని వెళ్ళిపోవడం అంతే. ఇంకా శ్రీవారి మెట్లు అయితే మొత్తం 2388 స్టెప్స్ ఉంటాయి. డిస్టెన్స్ ఒక 2.1 కిలోమీటర్ అయితే ఉంటుంది మాకు. ఇక్కడైతే ఒక గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళి మొక్కను మనమైతే నెక్స్ట్ స్టార్ట్ అయిపోతాం. శ్రీవారి మెట్లు తిరుపతి నడక మార్గం స్టార్ట్. నేచర్ మాత్రం చాలా బాగుంది. గ్రీనరీ మాత్రం మీరు ఖచ్చితంగా ఒకసారి శ్రీవారి మెట్ల నుంచి తప్పకుండా రండి. చాలా అయితే చాలా. ఇక్కడైతే పక్కన వాటర్ ఫ్లో అవుతుంది. బాగుందమ్మ. మంది డౌట్ అయితే అసలు శ్రీవారి మెట్లకి ఎలా రావాలంటే నేను చెప్తా. మీరు ఫస్ట్ తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి మీరు మోహన్ బాబు కాలేజ్ వెళ్తుంటే పీలేరు బస్ ఎక్కి శ్రీవారి మెట్లు అని చెప్పారంటే ఇక్కడ బస్ స్టాప్ అక్కడ ఆపుతారు. అక్కడ నుంచి మీకు ఆటోకి ఒక షేరింగ్ అయితే 50 రూపీస్, మీరు కలావోకి అయితే 100 రూపీస్లో అయితే ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి నేను చూపించిన వీడియో లాగా మీరు స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే వచ్చాము, చాలానే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వెళ్తుంటే వాటర్ ఫ్లో అయితే ఉంది. కొంచెం చాలా బాగుంది వాటర్ ఫ్లో అయితే. ఇలాంటి సీనరీ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈసారి శ్రీవారి మెట్లు ప్లాన్ వేసుకోండి. వాటర్ వ్యూ మనం చూస్తున్నాం. అక్కడ స్టార్ట్ అయ్యాము, అప్పుడే ఇక్కడికి రీచ్ అయిపోయినాం. మనకు పట్టిందైతే ఒక 1 అవర్ బట్టి ఉండొచ్చు మాకు. వ్యూ ఒకసారి ఎంజాయ్ చేయండి. చాలా అయితే చాలా బాగుంది. వ్యూ అయితే సూపర్ ఉంది. ఇక్కడ ఫొటోస్ కూడా బాగా తీసుకోవచ్చు. కానీ మీకు ఇక్కడ బాగుంది. ఇక్కడ గ్రీనరీ కూడా.
ఒకసారి ఇదేదో చూడండి మామ, శ్రీవారు నేరు దర్శనం అయిపోయినట్టే ఉంది మాకు. ఫైనల్లీ మనం కొండపైకి అయితే వచ్చేసాం. ఇంకొంచెం ఒక 4 స్టెప్లు అంతే వచ్చేసాం అబ్బా. రిచ్డ్ తిరుమల. మా అమ్మ ఏదైనా ఈ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్, అలాగే వీడియో క్వాలిటీ బాగాలేకపోతే ఏమనుకోవద్దండి. నా దగ్గర ఉన్న కెమెరా ఇంతవరకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది మన ఫస్ట్ ట్రావెలింగ్ బ్లాగ్స్. ఏదన్నా చిన్న తప్పులుంటే డూ సపోర్ట్ మమ్మ, ఐ ఇంప్రూవ్ మిస్టేక్స్. మేమైతే మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. మేము PS4కి అయితే సరే నేను లగేజ్ తీసుకొని వెళ్తే మావాడు బ్రీఫ్గా చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు అబ్బా అని అనుకొని వచ్చి చూస్తే ఆ కోతల ఎట్లెక్కింది ఆడికి అనేసి మావాడు అంటున్నాడు. మీరే చెప్పండి ఏం చేయాలో. అదొకే ఒక డైలాగ్. ఇంత టాలెంటెడ్గా ఉన్నావు ఏంట్రా నువ్వు. స్టార్ట్ అవుతున్నాము, ఎందుకంటే ఈ లగేజెస్ అలాగే ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్దామని. అమ్మ ఫస్ట్ టైం అయితే ఈ చెట్టు చూసా. ఈ చెట్టు ఎవరికన్నా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏంటబ్బా ఇలా ఉంది, షాక్ చూడగానే ఏంటబ్బా కొత్త చెట్టు అనేసి. మమ్మ ఆధార్ కార్డ్ తీసుకొని రండి. ఆధార్ కార్డ్ తీసుకొని వస్తే మీకు ఒక లాకర్ టైప్లో ఇస్తారు. అక్కడ మీరు లగేజ్ పెట్టేసి మీరు ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. అది PS4. ఎవరిని అడిగినా మీకు లోపల ఎలా ఉంటుందో నేను వీడియోలో కవర్ చేసాను, ట్రై చేస్తాను. మీకు లోపల ఒక చిన్న హాల్ లాగా ఇస్తారు. అక్కడికి మీకు చిన్న లాకర్ టైప్ కూడా ఇస్తారు. మీకు పనికొస్తుంది. మీరు ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనానికి అయితే స్టార్ట్ అవ్వచ్చు. లగేజ్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఆధార్ కార్డ్ మర్చిపోకుండా తీసుకున్నాండి. ఓకే చలో, మనకి లాకర్ దొరికేసింది. ఇక్కడ మన లగేజ్ అంతా పెట్టేసి ఫ్రెష్ అవుదాం. ఫ్రెష్ అయితే అయిపోయామమ్మ. ఇంకైతే నేరే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. చాలా ఎక్కువ మంది క్యూ అయితే ఉంది. చాలా భక్తులు అయితే వచ్చారు. మాకు అలాగే బస్సు కూడా చాలా లేట్ అయిందబ్బా. మేము వచ్చిందే చాలా లేటుగా పోయింది. కొంచెం లేట్ అయినా కానీ
మా దేవుని చూడడానికి ఎంత కష్టమైనా పర్లేదు అనేసి స్టార్ట్ అయ్యాం. ఫైనలీ ఇక్కడికైతే స్టార్ట్ అయ్యాం. మేము వెళ్తున్నాం దర్శనానికి. ఇక్కడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనం అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. మనకి దర్శనం అయితే బాగా జరిగింది. మనకి దర్శనం టైమింగ్స్ అయితే మాకు ఒక ఇంచుమించు 7 to 8 hours దర్శనం అయితే జరిగిపోయింది. మేము అనుకోలే ఒక ఫుల్ డే పడుతుంది అనుకున్నాం, కానీ మాకు లక్ బాగుంది కాబట్టి విన్ అయితే అయిపోయింది. ఇప్పుడు లడ్డూలు అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం లడ్డు కౌంటర్స్కి. ఫైనల్ లడ్డూలు అయితే దేవుడు అంత దగ్గర నుంచి చూసేసరికి మనసు తృప్తితో నిండిపోయింది మామ. సూపర్ ఫీలింగ్. ఎన్నిసార్లు వచ్చినా ఈ ఫీలింగ్ మాత్రం నెవర్ ఫర్గెట్. తీసుకునేసినామమ్మ. అట్లే మా వాళ్ళు చాలామంది ఆకలేస్తుంది అంటున్నారు కాబట్టి మాకు కూడా ఆకలేస్తుంది కాబట్టి ఫుడ్ తినేదానికి వెళ్ళిపోయినాం. సో గైస్, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కామెంట్లో